హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఏందిన వార్త అండి. ఈవీఎంలో ట్యాంపరింగ్ చేయవచ్చు, సీఎం సంచలన వ్యాఖ్యలు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే పోలింగ్ నాడు రిజర్వ్లో ఉన్న 15% ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశాలున్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంలను అటు ఇటు మారిస్తే తెలిసే అవకాశమే ఉండదు అని ఈ మేరకు మీడియా ముందు చెప్పారండి ఆయన. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లకోసారి, తెలంగాణలో 10 ఏళ్లకోసారి అధికారం మారే ధోరణి నెలకొందన్నారు. 2029 వరకు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని అయితే ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని అయితే ఆయన ఈ మేరకు పేర్కొన్నారు. ఇటీవల బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నేత ఎంపీ కేశవరావు ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో అయితే కేశవరావు గారు కాంగ్రెస్ పార్టీలో చేరారండి. ఇక 2 ఏళ్ల పదవీ కాలం ఉండగానే గురువారం తన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే కేశవరావును సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా అయితే పార్టీలోకి ఆహ్వానించారు ఫ్రెండ్స్.